ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతిస్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నువ్వు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహమును నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నేను. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నువ్వు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహమును నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నేను. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనము. నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపినం. దీనివలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండుటకై తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. చివరిగా ఒక మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన వేసానని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను అంటూ ఎల్లప్పుడూ మా మనవి అంగీకరించి దేవుడే ఉన్న ప్రభు ఆయన నిత్యం నేను నమ్ముకుని నిన్ను మహిమపరిచే వరంగా గణపరచబడిన శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.